బ్రేకింగ్ న్యూస్. తమ అమ్మ ఆరోగ్యం బాగానే ఉందన్నారు మెగా బ్రదర్ నాగబాబు. సీరియస్ అని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. చిరంజీవి సామీర్పేటలో షూట్ లో ఉన్నారని ఆయన పిఆర్ టీం తెలిపింది. పవన్ వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వచ్చారన్నారు. దయచేసి ఫేక్ న్యూస్లు వ్యాప్తి చేయొద్దని పిఆర్ టీం విజ్ఞప్తి చేస్తోంది. చిరంజీవి తల్లి ఆరోగ్యం బాగానే ఉంది అంటూ కూడా ఇటు మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. సీరియస్ అని వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటూ కూడా ఇటు నాగబాబు ఒక ట్వీట్ చేస్తున్నారు. సీరియస్ అని వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటూ చెప్తున్నారు. చిరంజీవి సామీర్పేటలో షూట్లో ఉన్నారని ఆయన పిఆర్ టీం తెలిపింది. పవన్ వ్యక్తిగత పని మీద హైదరాబాద్కి వచ్చారన్నారు. ఇటు దయచేసి ఫేక్ న్యూస్లు వ్యాప్తి చేయొద్దు అంటూ కూడా ఇటు పిఆర్ టీం విజ్ఞప్తి చేస్తూ ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. ఎస్ ప్రసన్న, అయితే మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ మదర్ ఆరోగ్యం బాగానే ఉంది అంటూ కూడా అటు మెగా బ్రదర్ నాగబాబు అయితే ఒక ట్వీట్ని కూడా చేశారు ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా. సో అమ్మ బాగుంది, ఆవిడ ఆరోగ్యం కూడా చాలా బాగుంది, ఇన్యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా స్ప్రెడ్ చేయకూడదు, అలాగే మిస్లీడింగ్ కూడా అవ్వద్దు అని చెప్పి కూడా ఆయన తెలిపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ దుష్ప్రచారాలు కూడా మానాలి, అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది, ఎలాంటి సంబంధించినటువంటి ఆమెకు విషమంగా ఆరోగ్యం లేదు, అంతా కూడా బాగుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి పిఆర్ టీం కూడా స్పందిస్తూ ఈ వార్తలన్నింటినీ కూడా నమ్మవద్దు, దయచేసి దుష్ప్రచారాలు చేయకూడదు అంటూ కూడా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయకూడదు అంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడే చిరంజీవి గారి ఇంటి నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వారి తల్లి గారిని పరామర్శించి ఇప్పుడే వెళ్ళినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అటు షామిరిపేట నుంచి మరికొద్దిసేపట్లో చిరంజీవి గారు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తమ తల్లి ఆరోగ్యం బాగానే ఉంది, అంతా బాగుంది అంటూ కూడా నాగబాబు అయితే ట్వీట్ చేసుకొచ్చారు. గత కొద్ది రోజులుగా కూడా అంజనాదేవికి సంబంధించినటువంటి ఆరోగ్యం కాస్త విషమంగా ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. మనం చూసుకున్నట్లయితే గత 2 నెలల క్రితం కూడా ఆవిడకు ఇలాంటి పరిస్థితి ఎదురైనటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సుమారుగా అంటే వయసు పడినటువంటి సందర్భంలోనే కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అది జనరల్ అందరికీ కూడా అవుతూనే ఉంటుంది. సుమారుగా 85 నుంచి 86 వయస్సు గల అంజనాదేవి గారు కొన్ని ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారన్నట్టు కూడా తెలిసింది. అయితే ఇప్పుడు మాత్రం ఆవిడ ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉన్నారు అంటూ కూడా అటు నాగబాబు గారు కూడా కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా కూడా ట్వీట్ అయితే చేశారు. ఉపాసన కొనిదెల గారు కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. అంటే గతంలో ఆవిడ చలాకీగా ఉన్నటువంటి వీడియోస్ని కూడా ఉపాసన కొనిదెల గారు కూడా విడుదల చేశారు. అంతా కూడా బాగుంది, ఏది ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేయకూడదు అంటూ కూడా నాగబాబు గారు అలాగే చిరంజీవికి సంబంధించినటువంటి పిఆర్ టీం కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది ప్రసన్న. సో ఇప్పటి వరకు మాత్రం అంజనాదేవి గారి ఆరోగ్యం అయితే అంతా కూడా కుశలంగానే ఉన్నారు, క్షేమంగానే ఉన్నారంటూ కూడా అటు నాగబాబు గారు కూడా తెలిపారు. ఇప్పటికే అటు ఏపీ నుంచి విజయవాడ నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చిరంజీవి గారి ఇంటికి వచ్చి అంజనాదేవి గారిని, వారి తల్లి గారైనటువంటి అంజనాదేవి గారిని కూడా పరామర్శించి ఆవిడ బాగోగులు కూడా అడిగి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పటి వరకు కూడా అంతా క్షేమంగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అటు పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి గారి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ విజయ్.